సో ఇంద్రగంటి గారితో మీరు సెకండ్ టైం వర్క్ చేస్తున్నారు ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 9 years 8 years now. 7.5 yeah 7.5 2008 రిలీజ్ రైట్. సో అది ఏంటి ఇంత గ్యాప్ ఎందుకని? గ్యాప్ ఎందుకంటే మోహన్ గారితో ఈజ్ అ బండిల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అంటే నేను ఇప్పుడు దాకా పనిచేసిన వాళ్ళు అంతా అన్నిటినీ పాజిటివ్. అసలు ఏం జరిగినా సరే, ఎంత ప్రాబ్లం వచ్చినా లొకేషన్లో మొత్తం పాజిటివ్గా తీసుకునే వ్యక్తి ఆయనే. నేను చూసిన అందరిలోకి అంటే ఏ మాత్రం టెన్షన్ ఉండదు, ఫుల్. సో ఆయనతో ఫస్ట్ అష్టాచమ్మకి ఎంత ఎంజాయ్ చేసాం, నేను కానీ శ్రీని కానీ స్వాతి కానీ మొత్తం టీం అందరం బాగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత సినిమాలు చేసినప్పుడల్లా నాకు అనిపిస్తుండేది మళ్ళీ మేమిద్దరం కలిసి చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో నేను వెయిట్ చేయడం జరిగింది. బట్ ఆయన ఏంటంటే కథకి ఆయన దగ్గర ఒక కథ ఉండి ఆ కథకి నాని బాగుంటాడు అంటే చెప్తే నానిని అప్రోచ్ అవ్వడే. అండ్ ఆయనకి తెలియకుండా ఏంటంటే ఇది నానికి ఆబ్లిగేషన్ లాగా ఉండకూడదు, నానిని ఇబ్బంది పెట్టకూడదు. లేదంటే ఇప్పుడు ఆయనకి కూడా ఎక్కడో తెలుసు, ఆయన కనుక నన్ను అప్రోచ్ అయితే నేను చేస్తాను. అండ్ బట్ ఆ కథ నచ్చితేనే నాని చేయాలని ఆయన కూడా ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. మధ్యలో 1-2 సార్లు చిన్న ఐడియాలు ఏదో డిస్కస్ చేసినా సరే ఐడియాని మించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళా ఏది కూడా. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఐ ఆల్సో వాంటెడ్ హిమ్ టు సే దట్ ఇది నువ్వే చేస్తే బాగుంటుందని. అంటే అన్ని ప్రమాణానికి సెట్ అయితే చేద్దాం. అంటే మధ్యలో మీరు ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? లెట్స్ వర్క్. లేదు, మనం ఐ వాజ్ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్. బట్ వెన్ ఎవర్ అష్టాచమ్మ గుర్తొచ్చిన దాని గురించి ఏమైనా మాట్లాడుకున్నా సరే, ఇట్స్ బీన్ సో లాంగ్, కలిసి ఏదైనా చేయాలి అన్న ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉండేది. అండ్ ఫైనల్గా ఒకరోజు ఫోన్ చేశారు, ఇలా నేను ఒక కథ విన్నాను అండ్ నాకు చాలా నచ్చింది అండ్ ఐ కెన్ కంప్లీట్లీ అడాప్ట్ ఇట్ అండ్ మనకి కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. నన్ను బాగా ఎక్సైట్ చేసింది. అండ్ ఐ థాట్ ఓన్లీ యూ కెన్ ప్లే ఇట్ అన్నట్టు. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. అంటే ఆయన ఆ మాట అనేటప్పటికి అది ఏంటి వినాలన్న ఒక ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ తర్వాత డేవిడ్ నాథన్ ఈ సినిమాకి కథ అందించిన ఆయన వచ్చి నాకు కథ చెప్పడం జరిగింది. అండ్ కథ విన్న వెంటనే బాగా నచ్చేసింది. సో ఇమీడియట్గా ఫోన్ చేసి మోహన్ గారితో డిస్కస్ చేశాను. ఆయన అన్నాడు, బట్ యూ హోల్డ్ ఇట్, నేను 1 month నాకు ఒకసారి టైం ఇవ్వు, దీన్ని కొంచెం చేంజ్ చేసేసి నేను కంప్లీట్గా నేను అనుకుంటా నేను ఎలాగైతే ఈ సినిమాని చూస్తున్నానో దాంట్లోకి తీసుకొచ్చి ఒకసారి నరేట్ చేస్తానండి. సరే 1 month తర్వాత వచ్చి ఫుల్ నరేషన్ ఇచ్చాడు. అండ్ నరేషన్ ఇచ్చిన వెంటనే అసలు అంటే అంత ఎంజాయ్ చేసి కథ వింటూ ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. అంటే ఎంజాయ్ అంటే ఊరికి ఎంటర్టైన్మెంట్ కామెడీ వల్ల కాదు, సంథింగ్ విచ్ ఇస్ సో గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ టిల్ ద ఎండ్. సో ఇమ్మీడియట్గా ఐ గాట్ రియల్ ఎక్సైటెడ్. అంటే ఇఫ్ వీ కమ్ బ్యాక్ టుగెదర్ అష్టాచమ్మ తర్వాత దిస్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది. ఎందుకంటే అష్టాచమ్మ తర్వాత మళ్ళీ మోహన్ నాని కలుస్తున్నారంటే మంచి కామెడీయో లేదంటే అష్టాచమ్మ 2 ఇలాంటి ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక కంప్లీట్ జానర్ షిఫ్ట్ ఉంది. అలానే ఆయనకు రైటింగ్లో ఉండే ఆ స్పెషాలిటీ, ఆ ఇన్నోసెన్స్, ఆ ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఉంది. సో ఇమీడియట్గా ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఒప్పుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా రోజుకి సినిమా మీద ఒక ఇంట్రెస్ట్, ఒక అంచనా పెరుగుతూనే ఉంది తప్పితే ఏ రోజు కూడా దిగల. రైట్. మీరు మొన్న ఆడియో లాంచ్లో కూడా చెప్పారు 2008 కదా, 2008లో మీలో హీరోని చూసారు మోహన్ కృష్ణ, ఇప్పుడు మీలో విలన్ని చూసారండి. సో మీకు కొంచెం షాక్ అయ్యారా కథ ఫస్ట్ విన్నప్పుడు? నేనేంటి విలన్ ఏంటి? నేను షాక్ అవ్వలేదు, అది ఎందుకంటే మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్. అంటే నాకు చాలా చేయాలని అనిపించవచ్చు యాజ్ అన్ యాక్టర్గా, బట్ మన దగ్గరకు వస్తేనే కదా సెలెక్ట్ చేసుకోగలిగేది. నా అంతటికి నేను కథలు రాసుకోలేను కదా. సో ఆల్రెడీ ఈ రోజు దాకా కెరీర్లో నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ వచ్చి మాట్లాడేది కానీ అందరూ వచ్చి మెచ్చుకునే విషయం కానీ ఏంటంటే దట్ ఐ హ్యావ్ ట్రైడ్ డిఫరెంట్ జానర్స్. సో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ట్రై చేశాను, ఒక డబుల్ రోల్ ట్రై చేశాను, ఇంకోటి ఏదో ట్రై చేశాను, ఒక ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సోల్ సర్చింగ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ట్రై చేసాం, ఒక భలే లాంటి ఒక చిన్న డిఫెక్ట్తో ఉన్నవాడి స్టోరీని ట్రై చేసాం, కంప్లీట్ లవ్ స్టోరీలోకి ఎటో వెళ్ళిపోయింది మంచి ట్రై చేసాం. అండ్ అలా మొదలైంది ఇలాంటి ఫన్ ట్రై చేసాం. అన్ని రకాల సినిమాలు చేస్తూనే ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంకేదైనా కొత్తది వస్తే బాగుండన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎక్కడో తెలియకుండా భలే ఈజ్ అ బ్లాక్ బస్టర్, కృష్ణగాడి ఈజ్ అ బిగ్ హిట్, తెలియకుండా ఏంటంటే అందరూ ఇప్పుడు నా ముందు నానికితో అలా మొదలైందంటే పెద్ద హిట్ అయింది, ఇంకోటి అలాంటి సినిమా అయితే చేద్దామని ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి. అలాంటి నాకు చేయాలనుకుంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్, బట్ ఇలాంటిది చాలా రేర్గా వస్తుంది. సో ఆయన వచ్చి చెప్పిన వెంటనే నాకు భయం అన్న థాటే రాలేదు. ముందు ఐ గాట్ సో ఎక్సైటెడ్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ షుడ్ మిస్, బికాస్ ఇది మిస్ అయితే మళ్ళీ ఎన్ని రెగ్యులర్ కథల తర్వాత మనకు ఒక కథ లాంటిది వస్తుందో అనిపించింది. సో ఇమీడియట్గా నేను అంటే చాలా షార్ట్ టైంలో ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్, ఎప్పటి నుంచి చేస్తున్నాం అన్ని తొందరగా డెసిషన్ తీసుకున్న సినిమా ఇది. మేము ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, చాలా మంది మిమ్మల్ని ఈ ఫిల్మ్ చేయొద్దని, ఇట్స్ నాట్ ద రైట్ ఫిల్మ్ ఫర్ యూ అట్ దిస్ పాయింట్ అని. అంటే పాపం వాళ్ళని తప్పు పట్టలేము. ఎలా అంటే ఇప్పుడు
అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఇంకా దిస్ ఈస్ ద రైట్ టైం, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే కమర్షియల్గా కూడా నేను అన్ని రకాలుగా ఇప్పుడు ఇంకో స్టెప్ ఎక్కేలా అనుకుంటున్నప్పుడు వెన్ దే హియర్ అ కాన్సెప్ట్ లైక్ జెంటిల్మెన్ ఆర్ ఇలాంటి ఒక సెటప్లో ఒక ఫిల్మ్ చేస్తున్నాను అప్పుడు ఏంటంటే వెల్ విషర్సే, తప్పేం లేదు. బట్ అయితే అదేంటి ఇప్పుడు నీ ప్లేస్లో ఇంకే యాక్టర్ ఉన్నా సరే దే వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా, దే హ్యావ్ చూసన్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా. నువ్వు మళ్ళీ కష్టపడి ఎక్కావు, మళ్ళీ ఎక్కుతానంటావు ఏంటి అని కొంతమంది ఉద్దేశం. బట్ నేను చూడగలుగుతుంది, వాళ్ళు చూడలేకపోతున్నారు. నేనేమి నాకెందుకు, నా అంతటికి నేను ఎందుకు అనుకుంటాను నేను కొంచెం వెనక్కి వెళ్దాము, లేదంటే నా దృష్టిలో ఇదే ఆ మెట్టు, నేను నెక్స్ట్ ఎక్కుదాం అనుకుంటున్న మెట్టు ఇదే అనిపించింది. సో నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ సినిమా చూస్తేనే అర్థం చేసుకుంటారని కూడా అర్థమైంది. సో దాని గురించి ఎక్కువ మాట్లాడి లాభం లేదు. సో నేను మాత్రం డెసిషన్ తీసుకున్నాను అండ్ ఐ వెంట్ అహెడ్. అండ్ టుడే ఈవెన్ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, no matter what the result of the film is, as an actor I have gone a step up with this film. Yeah, I'm very proud of it. Is that the most important thing for you? No, 100%. That's what stays. No, సరే డబ్బులు వచ్చే లెట్స్ సే బోల్డ్ అంత డబ్బులు సంపాదించాం, ఒకటెక్కడో వచ్చాడు ఒక ల్యాండ్ కొనుక్కున్నాం, అది ఎవడానికి కబ్జా చేయడానికి గ్యారంటీ ఉందా? లేదు. కారు కొనుక్కున్నాం, గుద్దడానికి గ్యారంటీ ఉందా? లేదు. ఒకటే గ్యారంటీ ఏంటంటే యాక్టర్గా ఎదిగామా అంతే, మళ్ళీ దిగాం. So that's the most important thing, and every film for me, what I earned and what I didn't, దానికి అంచనా ఒక మీటర్ ఏదైనా ఉంటే అది పర్ఫార్మెన్సే. సో ఆ రకంగా చూసుకుంటే నేను ఏదైతే నమ్మానో, ఎందుకైతే చేశానో ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది. జెంటిల్మెన్ is as an actor my best work till date. Seriously, that's a big statement that you're making. అసలు ఏంటి కాన్ఫిడెన్స్ and what was it about the confidence is not on myself, but confidence is on the script and the characterization and the way they have designed it. And Mohan kuన్న క్లారిటీ and how he got the best out of me. నేను చేస్తాను ఈజ్ నాట్ ద రైట్ థింగ్, బట్ ఇంకెవరితో అయినా సరే ఆయన చేయించుకునేవారేమో. బట్ ఐఎమ్ లక్కీ దట్ ఐ బీన్ సెలెక్టెడ్ టు ప్లే దిస్, అండ్ ఫర్ మీ డెఫినెట్లీ దిస్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ రోల్. ఇది చేసి ఒక మెట్టు ఎక్కాను అంటే బాగా చేశాను అని కాదు, లేదంటే ఒక ఆరగెన్స్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇది చాలా డిఫికల్ట్ రోల్ టు ప్లే. ముందు అసలు దీన్ని చేయటమే కష్టం, బాగా చేయటం తర్వాత విషయం. అది మీరు చూసి చెప్పండి 17th. బట్ అసలు ఇలాంటి ఒక రోల్ని డిజైన్ చేయటం, దాన్ని చాలా తిన్న ఎడ్జ్ అనమాట. అందుకే క్వశ్చన్ మార్క్ కూడా, హీరోవా విలనా అని. మీకే మనకి 90% ఆఫ్ ద ఫిల్మ్ యూ విల్ నాట్ నో వాట్ ఈజ్ హీ. తెలియకుండా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మనకి. ఎప్పుడు ఈ బ్లాకా వైటా అంతే ఉంటాయి మన సినిమాలో క్యారెక్టర్, ఆ గ్రే ఉండదు. అండ్ సో అలాంటి ఒక రోల్ని ప్లే చేయాలంటే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండాలంటే, మన సినిమా అంతా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందో పర్ఫార్మెన్స్ బట్టి మనం ఏదైతే అనుకున్నామో, మళ్ళీ సినిమా రివైండ్ చేసి బిగినింగ్ నుంచి ఎన్నిసార్లు చూసినా సరే అమ్మని ఏమో భలే చేసాడే, అసలు ఎక్స్పెక్ట్ ఇలా అన్న ఫీలింగ్ రావాలి.